లోకల్ పోరులో పైచేయి సాధించింది ఎవరు? అధికార ప్రతిపక్ష పార్టీలకు గ్రౌండ్ అంత ఈజీగా లేదా? ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో వారి మద్దతుదారుల ఓటమి దేనికి సంకేతం? బీసీ రిజర్వేషన్ల అంశం లోకల్ పోరు వర్కౌట్ అయిందా? రెబల్ అభ్యర్థులు ఎవరికి నష్టం చేశారు? మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అన్నాయి. తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాయి ప్రధాన పార్టీలు. మొత్తం 4236 సర్పంచ్ స్థానాలకు గాను 394 స్థానాలు ఏకగ్రీవం కాగా, కోర్టు కేసుల కారణంగా 6 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. కాగా 3836 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 2302 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, 1158 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు, 186 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు, 528 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఓవరాల్ పోటీ అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడిచింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చిత్ర విచిత్ర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఢీ అంటే ఢీ అనే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్థానిక ఎన్నికల్లో మాత్రం స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల లోపాయకారి ఒప్పందాలు చేసుకుని లబ్ధి పొందాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనే పెద్దల మాటను నిజం చేశారు. ఇక బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక ఎన్నికల్లో కీలకంగా మారుతుందని అందరూ భావించినా ఆ అంశంపై పెద్దగా చర్చే జరగలేదు. అయితే సన్న బియ్యం, ఇందిరమ్మ చీరలు, పంట బోనస్ పథకాలు అధికార పార్టీకి కొంతమేర కలిసి వచ్చాయి. దీంతో 67% పైగా సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు కాంగ్రెస్ కు కలిసి వచ్చాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మద్దతుదారులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే స్థానాలు సాధించారు. మొదటి ఫేజ్ మొత్తం స్థానాల్లో 27% పైగా స్థానాల్లో గులాబీ పార్టీ తన మద్దతుదారులైన అభ్యర్థులను గెలిపించుకోవటం ద్వారా అధికార కాంగ్రెస్ కు సవాల్ విసిరారని చెప్పవచ్చు. దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల క్యాడర్ బలంగా పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ మద్దతుదారులు ఆ పార్టీ ఆశించిన స్థాయిలో గెలవలేదు. వారు అక్కడక్కడ గెలిచినప్పటికీ అది చెప్పుకోదగ్గ విజయం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 500కు పైగా స్థానాల్లో గెలిచి ప్రధాన పార్టీలకు చెమటలు పట్టించారు. కొన్ని చోట్ల అధికార కాంగ్రెస్ కు రెబల్ బెడద తప్పలేదు. మొత్తంగా మొదటి ఫేజ్ పంచాయతీ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా సాగాయి. సెకండ్, థర్డ్ ఫేజ్ లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా 2 దశల్లో ప్రజల మద్దతు ఏ పార్టీల మద్దతుదారులకు ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.